జగన్ తలుచుకుంటే ఆయన ఏదైనా చేయగలరా? జగన్ తలుచుకుంటే జగన్ అండగా నిలబడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆయన ఎంతవరకు అయినా తెగిస్తారా? ఆయన సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఇస్తారా? ఎందుకంటే జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఒక ట్వీట్ అయితే చేశారు. ఆయన అరెస్టుని ఖండించారు, తప్పుపట్టారు. ఎందుకంటే ఆయన అక్కడ హోస్ట్గా ఆ డిబేట్లో ఎవరో ఒక గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు అనేది చాలా గట్టిగా ప్రశ్నించారు. అంతేకాదు తెర వెనక ఆయన చాలా సీరియస్ అయ్యారట. అందుకే మేబీ ఎక్కడైతే సాధ్యం కాదని అనుకున్నారో ఏంటో నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్ళిపోయారు బెయిల్ కోసం. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అక్కడ వాదనలు బలంగా వినిపించారు, బెయిల్ తెచ్చుకున్నారు. ఆయన అయితే విడుదలయ్యారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఓకే, బెయిల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా షరతులు ఉంటాయి, ఆ షరతులతో కూడిన బెయిలే ఖచ్చితంగా ఇస్తారు. ఆయన అయితే విడుదలయ్యారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎంతగా సీరియస్గా ట్వీట్ పెట్టారో, ఎంతగా సీరియస్ అయ్యారో. అంటే పార్టీలో ఇప్పటికే చాలా అరెస్టులు చూశారు ఆయన, చాలామంది నాయకులు అరెస్ట్ అయ్యారు. కాకపోతే ఎక్కడా కూడా ఈ స్థాయిలో ఇంతగా సీరియస్ అయిన సందర్భం లేదు. ఒక కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయినప్పుడు మాత్రమే ఆయన చాలా సీరియస్ అయ్యారు, దాన్ని సీరియస్గా ఖండించారు, తెలుగుదేశం పార్టీని విమర్శించారు, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు, ఇదేం రాజకీయం అంటూ చాలా బలంగా విమర్శించారు. అలాగే లీగల్గా కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారంటే, ఎందుకంటే ముందు నుంచి చెప్తున్నారు ఎవరైనా వైసీపీకి సంబంధించిన నాయకుల మీద, కార్యకర్తల మీద అరెస్ట్ చేస్తే, ఎవరైనా కేసులు పెడితే మమ్మల్ని సంప్రదించండి, మేము లీగల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి ఒక నెంబర్ కూడా డిస్ప్లే చేశారు అప్పట్లో. కాకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన వయసు రీత్యా కూడా పెద్ద వ్యక్తి, 70 ఏళ్ళకి పైబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కనుక ఎక్కువ రోజులు జైల్లో ఉంచితే ఆయన మానసికంగా కూడా వీక్ అవుతారు. అలాంటి సమయంలో వైసీపీ సపోర్టు ఖచ్చితంగా అవసరం అని జగన్మోహన్ రెడ్డి గారు భావించారేమో. ఏది ఏమైనా ఫైనల్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు బెయిల్ మీద అయితే బయటకు వచ్చేశారు. ఆయన్ని చిత్రహింసలు పెట్టారా లేదా, ఏం జరిగింది, ఇవన్నీ భవిష్యత్తులో తేలుతాయి. కాకపోతే ఆయనకి త్వరగానే ఉపశమనం అయితే లభించింది, త్వరగానే ఉపశమనం కలిగింది. అంటే ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ అనేది కోర్టులు ఇస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే లాయర్లను పెట్టి బలంగా వాదనలు అయితే వినిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు. అది సక్సెస్ అయ్యారు కొమ్మినేని విషయంలో అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ.